వెల్కమ్ టు జేఆర్ విధాత న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ఈరోజు ముఖ్యంగా ఉప్పల్ బగాయత్లో ఉన్నాము. ఇక్కడ హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా ఎందుకున్నామంటే ఇక్కడ తలకాయ కూర తినాలంటే ఇక్కడికి వచ్చే తినాలి. ఎక్కడ ఇంత రుచికరంగా ఉండదని చెప్పొచ్చు. అంత పెద్ద సంఖ్యలో వస్తారు దానికోసమే. వాటితో పాటు ఇతర కర్రీస్ కూడా వెరైటీస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు బోటి, చికెన్, పప్పు, ఇంకా వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. ఇంత రుచికరంగా మరే చోట లభించదన్నట్టుగా చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి భుజిస్తూ ఉంటారు. అంత రుచికరమైన వంటలు కూడా ఇక్కడ లభిస్తాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. వంటకాల ప్రత్యేకతల గురించి హోటల్ యాజమాన్యం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రోజు ఇక్కడే తింటారా? లేదు, ఇయ్యాలే వచ్చాను. ఎట్లున్నాయి అన్న? మంచిగా ఉంది ఫుడ్. ఏం చేస్తుంటారు మీరు? మార్కెటింగ్. ఎట్లా ఉంది టేస్ట్? టేస్ట్ బాగానే ఉంది. ఏం కర్రీ? చికెన్. ఇప్పుడు ఇంకా ఫిష్ ఇక్కడ వెరైటీస్ చాలా ఉన్నాయి కదా, బోటి, చికెన్. అవును, చాలా. దాంట్లో ఏ కర్రీ బాగుంటుంది? చికెన్, ఫిష్ రెండు. అన్ని బోటి చికెన్ అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడానికి నాకు 100 రూపీస్ లో చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. టేస్ట్ బాగుంది. ఇంటి వంట లెక్క మాకు అనిపిస్తుంది. మేము ఇక్కడ బోడుపల్లి నుంచి వస్తుంది. లేదు లేదు, మాది మార్కెటింగ్. లంచ్ టైం అని ఇక్కడ మాకు హోటల్ కనబడ్డా తింటున్నాం. ఇక్కడ మస్తు అన్న. అలా ఎక్కడి నుంచి రోజు వస్తారా? ఇక్కడ రోజు డైలీ ఇక్కడ తింటాం. ఏ కర్రీ బాగుంటుంది? చికెన్ కానీ బోటి కానీ బాగానే ఉంటుంది. ఎందుకు ఇక్కడనే రోజు వస్తున్నారు? ఎందుకంటే టేస్ట్ ను బట్టి. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? నేను చాలా ఇప్పుడు 3 years నుండి ఇక్కడ తింటాం. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఏ కర్రీ బాగుంటుంది? వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్ని బాగానే ఉంటాయి. అన్ని బాగా. ఎంత ఉంటుంది ఒక ప్లేట్? ఇప్పుడు నాన్ వెజ్ అయితే 100 రూపీస్, వెజ్ అయితే 70 రూపీస్. లిమిట్ మీల్స్ లేదా అన్లిమిటెడ్? అన్లిమిటెడ్. ఎంతైనా తినొచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడ నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. అంటే ఎలా తెలిసింది మీకు ఇక్కడ? అంటే ఇక్కడ టేస్ట్ బాగుంటుందని మాది ఇక్కడ లోపల ఒకటి వెంచర్ అది నడుస్తుంది. మాది కమ్యూనిటీది బిల్డింగ్. ఆ పని మీద వస్తుంటా నేను. ఇక్కడ బాగుందని చెప్పి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఆగి తిందామని వచ్చాను. రెగ్యులర్ గా వస్తుంటాను అప్పుడప్పుడు. కానీ అందరి టాక్ ఏంటంటే బాగానే ఉంటది, ఇక్కడ మంచి టేస్ట్ ఉందని. అది ఎన్ని రోజుల నుంచి మేము 6 సంవత్సరాల నుంచి పని చేసి పెట్టుకున్నాం హోటల్. ఎన్ని వంటకాలు చేస్తారు అంటే వెరైటీస్? చికెన్ ఫ్రై, చేప, బోటి ఫ్రై, ఎగ్ రైస్, వెజ్ రైస్. బాగా వెజ్ ఇష్టపడతారా నాన్ వెజ్? నాన్ వెజ్ ఎక్కువ తింటారు. వెజ్ కంటే ఎక్కువ నాన్ వెజ్. నాన్ వెజ్ లో కూడా ఏ కర్రీ ఎక్కువ? చికెన్ ఫ్రై, బోటి, చేప ఎక్కువనే తింటారు. అంటే మార్నింగ్ ఏ టైం నుంచి సాయంత్రం ఏ టైం వరకు అవైలబుల్? ఉదయం 6 నుంచి సాయంత్రం 11 దాకా పెడుతూనే ఉంటాం. బంద్ చేసేది ఏముండదు. ఏదైనా 100 రూపీస్ తిన్నంత. ఎంత మంది వస్తారు మేడం? రోజు 500 మంది వస్తారు. 500-1000 మంది దాకా వస్తారు. అంటే మీరు అంతకు ముందు నుంచి ఏంటి పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు వండడం? అంటే 5 నుంచి పొద్దుగాల 5 నుంచి సాయంత్రం 11 దాకా మేమే వండుతాం, మేమే పెట్టుకుంటాం. 4 పనులు పెట్టుకున్నాం, మేమే పెట్టుకుంటాం.
నమస్తే అన్న. నమస్తే అన్న. రోజు ఇక్కడికే వస్తావా? రోజు ఇక్కడికి వస్తాం. బండి అక్కడ పెట్టి ఏం వేసుకొని తింటావన్నా? ఇక్కడ బోట్ ఎక్కువ తింటాము. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎన్ని రోజులు అయి రావట్టి? మనం డైలీ ఇక్కడనే. ఎక్కడి నుంచి వస్తావు? మనం చైతన్యపురి అక్కడ నుంచి తిననీకి ఇక్కడ? పనికి డంపింగ్ ఇక్కడ వస్తాం. మనం ట్రాక్టర్ పని చేస్తాం. మనం డంపింగ్ ఇక్కడ వస్తాం. అట్లా అన్నం టైంకి ఇక్కడ తిని వెళ్ళిపోతాం డైలీ. మీతో పాటు ఎంతమంది వస్తారు? మన ట్రాక్టర్ వాళ్ళు మొత్తం ఇక్కడికే వస్తారు డైలీ. ఇవి ఈ సిద్ధార్థ హోటల్లోని ప్రత్యేకతలు. ఈ వంటకాలు ఇట్లా రుచికరంగా ఉండడం వల్ల దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కస్టమర్లు ఇక్కడ తినడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా చూడొచ్చు. ఇంత చిన్న హోటల్ అయినా సరే ఒక పెద్ద రెస్టారెంట్ను మించి కూడా ఇక్కడ తినడానికి వస్తున్నారంటే ఇక్కడ ఎంత రుచికరంగా వంటలు ప్రత్యేకతలు ఉంటాయో చూడొచ్చు. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. నేను కెమెరామెన్ శ్రీకాంత్తో జర్నలిస్ట్ సాయి మల్లేష్.